బ్యాక్ న్యూస్. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిన తరువాతే తాము ఫ్లాట్లు కొన్నామని, ఎవరో చేసిన తప్పుకి తమని నిందించడం సరికాదని వాపోతున్నారు బండారి లేఅవుట్ ప్రజలు. నేతలు, అధికారులు పరామర్శలకి పరిమితం అవుతున్నారు తప్ప తమ ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తురక చెరువుకి ఏర్పడ్డ గండిని పూడ్చకపోవడంతో తమ ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయంటున్నారు. ఓకే ఓకే గత 4 రోజులుగా మేము ఎంత మొరబెట్టుకున్నా, ఎన్ని లెక్కలు ఎంత లాజికల్గా ఇరిగేషన్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ చెబుతున్నా కూడా కేటీఆర్ మంత్రివర్యులు వచ్చి కూడా ఈ నీళ్ళు ఏదైతే ఈ కాలనీలోకి నీళ్ళు వస్తున్నాయో వాటిని క్లోజ్ చేసేయండి ఇమీడియట్గా అని చెప్తే అది ఇమీడియట్గా క్లోజ్ చేసి మళ్ళీ అదే రాత్రి మళ్ళీ ఇసుక బస్తాలు తీసేసి మళ్ళీ కాలనీలోకి నీళ్లు పంపిస్తున్నారు. దానివల్ల ఫైర్ ఇంజన్లు ఎన్ని ఆన్ చేసినా ఇక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడనే తిరుగుతున్నాయి, బయటకు వెళ్ళట్లేదు. బయటకు వెళ్ళే మార్గం కూడా క్లోజ్ అయిపోయింది. నిన్న ఎంఆర్ఓ గారు ధైర్యం చేసి గండి కొట్టించినందుకు కొద్దిగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ అలుగు ఎందుకు మూయట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము అదే చెప్తున్నాం కూడా, 23 సెంటీమీటర్ల వర్షం కురిసిన రోజే మాకు చెరువు కట్టకు ప్రమాదం జరగలేదు. ఈరోజు 1-2 సెంటీమీటర్లు వర్షం కురుస్తున్నా ఆ కట్ట మీద ఇసుక బస్తాలు వేసి మేము హైట్ పెంచుకున్నా, అటు అలుగు లోతుగా తీసినా ఇంకా నీళ్ళు వస్తాయి, ఇంకా చెరువు పొంగిపోతుందని బూచి చెప్పి మాకు ఇక్కడ నీళ్లు రాకుండా ఎందుకు బంద్ చేయటం లేదో మాకు అర్థం కావట్లేదు. 5వ రోజు ఈరోజు 25వ తారీఖు 20 రోజుల నుంచి కంటిన్యూగా పవర్ లేకుండా నీళ్లు బిల్డింగ్లు సెల్లార్లు మునిగిపోయి ఆడవాళ్ళు నిత్యం లేచినా దిగే పరిస్థితి లేకుండా ఎంత ఇబ్బందులు పడుతున్నారో. పవర్ లేదు. ఇది అర్థం చేసుకోకుండా మేము ఎన్ని మనవులు చేసినా రాజకీయ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ నీళ్లు ఆపేసి వీళ్ళ జనజీవన్ చక్కదిద్దుదామనే ప్రయత్నం చేయట్లేదు. నిన్న మల్లారెడ్డి గారు కూడా మాకు గట్టిగా ప్రామిస్ చేసినారు, గట్టిగా వాగ్దానం చేసినారు. అయ్యా నేను ఇప్పుడే కట్టమైసమ్మకు మొక్కొచ్చినా, మీరు అదే బొట్టు ఈ 2 గంటల్లో మీకు క్లోజ్ చేయిస్తామన్నారు. ఇప్పటివరకు క్లోజ్ చేయట్లేదు. మమ్మల్ని ఒకటే అడుగుతారు, మీరు ఎట్లా కొన్నారని. సార్ ఇక్కడ ఉన్న ఎవరు కూడా అంత ఫూల్స్ కాదు. అన్నీ ఉన్నాయని ఉంటేనే కొన్నాము. అందరు లోన్కి వెళ్ళిండు. లోన్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఊరికేనే ఇస్తుందా? అన్నీ ఉంటేనే ఇస్తాయి. మమ్మల్ని ఈరోజు ఫూల్స్ అనడం ఎందుకు? మీరు చేసిన చర్యలకు